కన్న విద్యాన వీడో కన్న విద్యాన వీడో ఒక్క మాట నా వీడ అడుగుతున్న ఒక్క మాట నా వీడ అడిగిన మాట నాకే నా వీడ చెడవోగు చెడవోగు నా వీడ ఉన్నగారే నా వీడ భయపడవోగు నేనే నా వీడ సత్యవాది నువ్వు చేసిన పుణ్యాలు నువ్వు చేసిన దానాలు ధర్మాలు మానవుడు ఏంటి బంగారం ఎంత ఎగలేని సంపద ఎంత సంపాదించిన గాని నాడు మంచిది చెడ్డది అంటారు బిడ్డ సత్యవాది అడుగుతున్నా నా బిడ్డ భూలోక నగరమూలా నా బిడ్డ నాకు ఒక బిడ్డ ఉండే నా బిడ్డ నాకు మూడు ఒక కోరికలే నా బిడ్డ సత్యవాది భూలోక నగరంలో సత్యవం మహారాజు సత్యవతి మనకు ఎక్కి చూడ ఎండి మాడ దిగు చూడ బంగారు మాడ దూజ మాడ జాజి మాడ లాల్ మేడ లక్క మేడలు పట్టు బంగారం బాగున్నది అడిగింది లేదనుకుంటా ఇస్తున్నారు ఆడకు లేక లేక ఒక్క కొడుకు పుట్టిండు మొక్కంగా పుట్టిండు ఒక్క కొడుకు పరభూషణుడు పరభూషణుడు పుట్టిండు అని తెలుసుకున్న బిడ్డ నేను పార్వతమ్మతోని బంటు పంజం కట్టుకొని వచ్చిన బిడ్డ ముక్కాల మూడు గడియల మూడు ముచ్చట్లు పడుచుకొని పోవాలని వచ్చిన ఒక్క మాట ఎక్కుతున్నా నా బిడ్డ నగరములా కాళికమ్మ గుడిగాడా నా బిడ్డ బంగారమ్మ నా బిడ్డ మూడు కోరికలమ్మా నా వీడో కోరికలు ఉన్నాయమ్మా నా వీడో అమ్మునాడే నా వీడో పాడుకుంటే తాలు మీద నా వీడో సంపతి కాదు అమ్మునాడే నా వీడో ఆపటి కాలం నాడు వాదుకుంటే దాని అంటుడు సంపటి కాలం నాడు దాదుకుంటే దాని అంటుడు లోకాల శంకరుడమ్మో ఎట్లా అడిగంటే లోకాల శంకరుడు ఎత్తలేడు జడాల మాయమ్మలాల అయ్య ఇయ్యలాడి తినమమ్మ నా వీడియో అన్నమేమో నా వీడియో కలిగి ఉంటే విత్తనాదా నా వీడియో లోకాల శంకరుడు మాయలు విలువయాట మత్తులు విలువయాటర నాయన ఏనాడు మూడు కోరికలు ఉన్నాయమ్మా నా మూడు కోరికలు అనగా ఆపది కాలం నాడు ఆదుకుంటే దాదు సంపతి కాలం నాడు దాదుకుంటే దాదు బిడ్డ ఇచ్చినారు మాట బిడ్డ నా వీడు ఇచ్చి మరో ఒక బిడ్డ నా వీడు ఏమి లేదు కన్న బిడ్డ నా వీడు బిడ్డ బిడ్డ అంటుడు ఎట్లా అడిగంటే అనగా
బారెడు తాళ్ళల్లో మూరెడు మిగల కడుతున్నాడు మూరెడు తాళ్ళల్లో భగవంతుడు ఉండగా జాడు మిగల కడుతున్నారా జానెడు తాళ్ళల్లో మనగా చిట్టడి మిగల కడుతున్నాడు చిట్టడి తాళ్ళల్లో బెస్తడి మిగల కట్టమనగా ఈ అమ్మవారు సత్యవాతి రామరామ సత్యవాది దగ్గర మాట తీసుకున్నమ్మా జంగమా బ్రాహ్మణులను పట్టుకున్నాడే మరి 101 బ్రాహ్మణులను తీసుకొని కమలం అంతా పోయిన అడుగుతున్నాడు అని కళ్ళు మండిపోనమ్మా అమ్మా ఏ నాడవనంగా ఎవ్వలాలా మరి కమలమంత వర్ణం ఏ నాడవనంగా ఏ నాడు అడిగిండు అడిగిన సమయకాలము తల్లి అనుకుంటున్నదాట నాకు ఏటి మీద ఎట్ల మంది ఉన్నది పాటి మీద బల్ల మంది ఉన్నది ఎవరారా ఈల లేని సంపద ఉన్నది అడిగిండు ఈ ముసలోడు వనంగా బుక్కెడన్నమే కదరా తల్లి వనంగా కాకరాకు బియ్యం కడవల్ల వంటలండి బీరాకు బియ్యం బిందెల్ల వంటలండి వనంగా శివదేవి వంటలు వండి వనంగా మరి 101 మాయ బ్రాహ్మణులను వనంగా తడిపిడి స్థానాలు ఏపించి తడి విడిచి పొడి గట్టి ఇచ్చింది అమ్మవారి సత్యవాది నమ్ము సత్యవాది ఏనాడు కూర్చుండబెట్టి వనంగా సప్పంట కులాలు కూర్చుండబెట్టిన తల్లి మనకి ఏనాడు అన్న వాళ్ళ సంభవనం చేస్తుందంట మరి లోకాల శంకరుని కళ్ళు మండిపోని గుడ్లు గుమిలిపోని ఎవ్వలాలా మరి ఏమనుకున్న సత్యవాది ఇలా బట్టు బ్రాహ్మణులు అనుకుంటున్నావు తినేదానికి తిండి దిక్కులేదు అనుకుంటున్నావా బామ మరి ఎలాంటి కంటే వనంగా మాయ మోవిన వట్టుకొచ్చి నేను మాయ రాక్షసుల వట్టుకొచ్చి నీ తిండి మీద కుదర పెట్టిన అంటున్నాడు లోకాల శంకరుడు మనసు లోపలనే జ్ఞానం అన్నం పెట్టిన కానీ మనకు సరిపోతలేదు రాక్షసులకు మనంగా వంటలంటూ శివదేవి వంటలంటే పెట్టిన గాని అన్నము ఆకలి రామచంద్ర అంటుండ్రు గాని చాలన్నవాడు అనగా 101 బ్రాహ్మణుల ఒక్కోడు కూడా లేడమ్మో పెట్టి తల్లి వనంగా వలసిపోయింది భగవంతా వలసిపోయిన తల్లి సినకాంధ్రాలు ఎప్పుడైపోయిందో బామా సత్యవతి సాలను ఒకసారి వస్త్రం లేపిన లోకాల శంకరుడు ఇక ఇప్పటికప్పటికంటారాటరా ఎవరికైనా గాని మరి వాకిట్లకు వచ్చినోడు ఇంట్లోకి రాకపోతాడు ఇంట్లోకి వచ్చినోడు వాసాలించినోడు దొంతులు తగబెట్టకపోతాడా ఏలాడి బామ ఈ నీ సంగతి దొరికిందనుకోని సరే ఏమి వేయాలని మధ్య లోపల మధ్య తలుచుకుంటున్న లోకాల శంకరుడమ్మో బామా సత్యవతి దేవి చాలమ్మ పెట్టిన కాడికి అన్నమ్మ నేనే చాలంటున్నాను మరి వాళ్ళ వస్త్రం మీది చేతుల మీద దింపినప్పుడు వాళ్ళ రాక్షసులు మనకి ఏమనుకో బట్టు బ్రాహ్మణులు చాలు అనగా భగవంత సరే ఈయన సంగతి అనుకోని ఈయనక మరి ఎట్లా వద్ద పరమేట దూరం అనగా ఏమి ఎత్త ఉన్నాడట సత్యవతి మరి లోపలనే మరి ఒలు లేని చేపలు పట్టినట్టు మరి గాలము లేని పిట్టెలు పట్టినట్టు మాట లేని రాత రాసినట్టు నాకు దొరికిన అనుకుంటుండు లోకాల శంకరం ఎల్లడి దినము లోపల నేను మనకి ఎట్లా అడిగంటే సత్యవర మహారాజుని అడిగి ఇట్లా మరి భరతను సేవలకు తీసుకొచ్చి నా బిడ్డ మాయ మౌలికి ఇట్లా నేను కావాలి పెట్టకపోతే నా పేరు కాదనుకోని లోకాల శంకరం అనగా అంత పరమడ దూరం పోయి ఆలోచన చేసినాడు మరి ఎట్లా వస్తున్నాడమ్మా లోకాల శంకరుడు సత్యవాది దానికి ఎట్లా వస్తా ఉన్నాడే ఓ తల్లు శంకరుడు అద్దపడి దూరం పోయి ఆలోచన చేస్తున్నాడు ఓ బిడ్డ సత్యవాది పూర్వక నగరం లోపల సత్యవరం మహారాజు భార్య సత్యవాది బిడ్డ ఉన్నంత వరకు రాజు రంపాల పెట్టే శత్రుడు ఉన్నంత వరకు తక్కుతుంది నా కీర్తి తక్కుతుందా అని ఆలోచన చేసినాడు శంకరుడు ఎందుకన్నా మరినాడే రామ
ధర్మపూరి పట్టమేమో రామ రామ ధర్మపూరి పట్టముల రామ రామ మరి శంకరుడు అత్తడేమో రామ రామ శంకరుడు అత్తడేమో విజయ సత్యవాది నా విద్య విజయ సత్యవాది విద్య సత్యవాది ఇలా ఈ పొద్దులని అన్నకు ఒక మాడిచ్చినావు విద్య అడిగింది లేదనుకుంటా కాదని లేదనుకుంటా అని ఒక మాడిచ్చినావు జంగమయ్యా ఏం మాటనయ్యా జంగమయ్య ఏం మాట అడిగేదానికి వచ్చిన ఆనాడు వచ్చిన అన్నం తినిపోయినావు ఆనాడు కాదు కాదని నేను ఈ మాట ఇంకేమన్నా నీకు ఏమన్నా తక్కబడ్డాయా ముత్యాలు వరాలు ఏదన్నా తక్కబడ్డా ఇప్పుడే గట్టిస్తానయ్యా నేను